భారీ వర్షాలతో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న సభను వాయిదా వేసింది పీసీసీ. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామో తర్వాత చెబుతామన్నారు పీసీసీ నేతలు. దీనిపై మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. భారీ వర్షాలతో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న సభను వాయిదా వేసింది పీసీసీ. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామో తర్వాత చెబుతామన్నారు పీసీసీ నేతలు. భారీ వర్షాలతో ఈ నెల 15న కామారెడ్డిలో నిర్వహించనున్న సభను వాయిదా వేసింది పీసీసీ. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామో తర్వాత చెబుతామన్నారు పీసీసీ నేతలు. దీనిపై మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, 17న కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్ని హోస్ట్ చేయాలనుకున్నది. సో భారీ వర్ష సూచన కారణంగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నామనేటువంటి అంశాన్ని పీసీసీ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. సిపిఆర్ఓ నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు రెండేళ్లు పూర్తి చేసుకుంది అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ సంక్షేమ పథకాలు ఎట్లా అందుతున్నాయనేటువంటి అంశం పైన క్షేత్రస్థాయిలో చెప్పాలి. ఆ విజయాలన్నింటినీ కూడా పబ్లిక్ మీటింగ్లో పెట్టాలి. దాదాపు 1,00,000 మందిని పోగు చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. అయినప్పటికీ భారీ వర్ష సూచన కారణంగానే వాయిదా వేస్తున్నట్లు పీసీసీ ప్రకటించారు. నెక్స్ట్ ఎప్పుడు తలపెట్టబోతున్నాం అనేటువంటి అంశాన్ని త్వరలోనే మళ్ళీ డేట్ని షెడ్యూల్ని మళ్ళా ఖరారు చేస్తామనేటువంటి విషయాలను అయితే పీసీసీ చెప్తున్నారు. మరోవైపు ఏదైతే 42% రిజర్వేషన్ ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి అంశం ఉందో ఆ అంశం పైన కమిట్మెంట్తోనే హస్తం పార్టీ ఉంది. ఎట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టే ఎన్నికలకు ముందు చెప్పినట్లే కమిట్మెంట్ని మేము ప్రూవ్ చేసుకున్నాం. 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ల బిల్లు కావచ్చు, ఆర్డినెన్స్ని మళ్ళీ బిల్లు రూపంలో అమెండ్మెంట్ రూపంలో గవర్నర్కి పంపడము, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడము, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్లో భాగం అనేటువంటి అంశాన్ని ఆ పబ్లిక్ మీటింగ్లో నొక్కి చెప్పాలని చెప్పి ప్లాన్ చేశారు. అయినప్పటికీ వర్ష సూచన కారణంగానే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ అగ్రనేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నినాదాన్ని తీసుకున్నారు. ఓట్ చోరీ గద్దె చోరీ అనేటువంటి అంశాన్ని తీసుకున్నారు. జై భీమ్, జై బాపు, జై సంవిధానం సంబంధించినటువంటి అంశాన్ని కూడా తీసుకున్నారు. సో దానిపైన కూడా వాటికి సంబంధించి కూడా పబ్లిక్ మీటింగ్లో 1,00,000 మందిని పోగు చేసి ఆ అంశాలన్నింటినీ కూడా చెప్పాలని చెప్పి భావించారు. ఇది ఎంతగానో వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేటువంటి ఆ పబ్లిక్ మీటింగ్ అనేది కూడా పార్టీ వర్గాలు భావించాయి. వర్షం కారణంగానే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు పీసీసీగా మహేష్ గౌడ్ వచ్చిన తర్వాత ఏడాది పూర్తి చేసుకున్నారు. దాని సందర్భంగా కూడా అది కూడా ఒక స్పెషల్గానే ఉంటుంది. పబ్లిక్ మీటింగ్లో ఆయన ప్రసంగం కూడా ఉంటుంది అనేటువంటి ఒక విషయాలను కూడా పార్టీ వర్గాలు చెప్పాయి. ఎందుకంటే ఎన్నికల కంటే ముందే కామారెడ్డి డిక్లరేషన్లో 42% డిక్లరేషన్కి సంబంధించి పీసీసీ మహేష్ గౌడ్ అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే ఆయనతోనే అప్పటి పీసీసీ రేవంత్ రెడ్డి ఆ కామారెడ్డి డిక్లరేషన్ అక్కడి నుంచే చదివించారు. ఆ సెంటిమెంట్గానే ఈ పబ్లిక్ మీటింగ్ను కూడా అదే సభాస్థలి దగ్గర ఏర్పాటు చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. భారీ వర్ష సూచన వాతావరణ శాఖ నుంచి ఉన్న కారణంగానే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.